ప్రార్థనను విని ఊరుకునేటటువంటి వాడు కాదు. త్వరలోనే జవాబును దయచేసేవాడు. ఈ యొక్క ముందు గ్రంథంలో 4వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. ఏమని తెలుసా? ప్రభువా, నేను ఆ ఊరికి వెళ్ళొచ్చా? ఎందుకని అంతకు ముందు శత్రువులు దావీదు మీదకి లేయడం జరిగింది. దావీదుని తరమడం జరిగింది. అందుకే అంటున్నాడు, అప్పుడు ఆ యొక్క యుద్ధంలో దావీదుని కాపాడి రక్షించి ఒక చోట ప్రశాంతంగా ఉండు అని పంపించడం జరిగింది. ఆ తర్వాత ఏమైందయ్యా అంటే, ప్రభువా, నేను మరలా ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చా అని అడిగాడు. అడిగినప్పుడు ఇదిగోండి ఆ కింద ఉంది, నీవు నిశ్చయముగా ఆ పట్టణంలోనికి వెళ్ళొచ్చు. ఎందుకని? నీకు నలుదిశలా నెమ్మదిని కలుగజేసి ఉన్నాను. అతనికి మనశ్శాంతి లేదు. యుద్ధంలో అపజయం గుండా వెళ్తున్నాడు. అటువంటి సమయంలో ప్రభు